వేదికను అలంకరించిన అదేవిధంగా వేదిక పైన ఆసనమైనటువంటి ఉపాధ్యాయులందరికీ మరియు విద్యార్థులకు మరొకసారి నవోదయ ఆవిర్భావ శుభాకాంక్షలు. నిజంగా 1986లో నవోదయ విద్యాలయాన్ని ఎందుకు స్థాపించారు, అదేవిధంగా దాని లక్ష్యాలు ఏంటి అనే అనేక విషయాల్ని ఉదయం మీ ముందుంచడం జరిగింది. అదేవిధంగా నిజంగా అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా వాటిని మీరు ఏ విధంగా వినియోగించగలుగుతున్నారో, ఈ దేశానికి మీరు రేపటి రోజున ఎలాంటి సేవలు అందించబోతున్నారనే విషయాన్ని మీరు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. నిజంగా మీకోసం ప్రభుత్వం ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ కూడా మీలో కొంతమంది అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆ అలసత్వాన్ని కాస్త పక్కన పెట్టి నిజంగా రేపటి రోజున భావిభావన భౌతిక ఈ దేశాన్ని పరిపాలించేటువంటి నాయకులే కావచ్చు, లేదా ఈ దేశ అభ్యున్నతి కోసం పాటుపడేటువంటి వ్యక్తులుగా మీరు అవతరించబోతున్నారు. కాబట్టి రేపటి తరానికి మీరే, ఈ దేశానికి కళ్ళు మీరే. కాబట్టి ఈ దేశం కోసం ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచే కాకుండా ఎదగాలని ఏ లక్ష్యంతో అయితే ఈ నవోదయాన్ని స్థాపించిందో అదే లక్ష్య సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాల్సిందిగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. నిజంగా మీరు చదివే చదువు ఎట్లా ఉండాలంటే, చదవర చున్నా ఎదగర కన్నా చరిత్రలో నిర్మించేలా, నువ్వు చదివే చదువు చరిత్రను నిర్మిస్తుంది, నీకు చక్కని భవిష్యత్తునిస్తుంది అనే విషయాన్ని చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదవలేకపోతే మన భవిన పెద్ద సున్నా, చదవలేకపోతే మన భవిన పెద్ద సున్నా, చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా. ఆలోచన పెరిగేది చదువు వల్లనే, వివేచన కలిగేది చదువు వల్లనే, అందమైన ప్రకృతిలో ఆనందం చదువురా, అందమైన ప్రకృతిలో ఆనందం చదువురా, అనుభవించు సౌకర్యం చదువు నీటి గుర్తురా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, మానవతా మందిరంలో దేవతరా చదువు, శాంతి కోరు వైరాలిన కారన్నా చదువు, మానవతా మందిరంలో దేవతరా చదువు, శాంతి కోరు వైరాలిన కారన్నా చదువు, మాతృత్వపు అనుభూతికి మారు పేరు చదువు, మానవతా మానవతికి మారు పేరు చదువు, వసుదైక కుటుంబానికి చదువేల గురువు. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినప్పటికీ కూడా ఈ దేశం కోసం చాలా మంది తమ ఈ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ దేశం కోసం పోరాడుతూ ఎంతో మంది అమరత్వాన్ని పొందుతూ, వాళ్ళకు మళ్ళీ మీరు కూడా ఈ దేశం కోసం ఇక్కడ ఇన్ని సౌకర్యాలు కల్పిస్తూ వాటిని అనుభవించి రేపటి రోజున మీరు కూడా గొప్ప ప్రయోజకులై ఈ దేశానికి గొప్ప గొప్ప సేవలు అందించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ